హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మనకైతే ఈ బీజిఎం చాలా ట్రెండింగ్లో ఉంది. మనకైతే ఇన్స్టాగ్రామ్ నేను 2-3 డేస్ నుంచి స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడైతే నాకు ఇది చాలాసార్లు కనిపించింది ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను ఈ బీజిఎం మీద మాత్రం ఎడిట్ చేశాను, ఓకేనా. మీరు మాత్రం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు చూస్తున్న వీడియో thumbnail కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, మీకు అక్కడ నుంచి మనం సింపుల్గా బీట్ మార్క్ XML షేక్ ఎఫెక్ట్స్ అన్ని ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, మనకు న్యూ బీజిఎం ట్రెండింగ్ ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అండ్ మనకు షేక్ ఎఫెక్ట్స్ ఈ 2 లింక్స్ అయితే మనకు వస్తాయి. ఇక్కడ సింపుల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు బీట్ మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఓకే. ఇక్కడ మనకు బీట్ మార్క్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. మనకు జస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్లో ఓన్లీ ఒకే ఒక ఫోటో పెట్టి ఇచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను టోటల్గా బీట్ మార్క్ ఇచ్చేవాడిని, కానీ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఫ్రెండ్స్. ఫస్ట్లో నేను ఎందుకంటే నేను వెర్టికల్ ఎఫెక్ట్ పెట్టుకొని చాలా బాగా నీట్గా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని కొంచెం ఒక షేక్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని ఒక ఫోటోకి ఎడిట్ చేశాను. ఓన్లీ మనం సింగిల్ ఫోటోకి మిగతా ఫోటోస్ యాడ్ చేసుకుని వాటికి షేక్ ఎఫెక్ట్గా సపరేట్ కూడా ఇచ్చాను, ఓకేనా. ఈ ఎఫెక్ట్ దాంట్లో కూడా ఇచ్చాను, కానీ ఎందుకంటే మనకు బీట్ మార్క్లో కొంచెం లుకింగ్లో ఉంటుందని దీంట్లో పెట్టాను, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మనకు ఈ బీట్ మార్క్ మధ్యలో ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే సింపుల్గా ఫ్రెండ్స్ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మీ ఫోటోస్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫ్రెండ్స్ మీ ఫోటోస్ తీసుకొని మీ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది, ఓకేనా. మళ్ళీ బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో, ఓకేనా. మళ్ళీ సేమ్ అలానే మళ్ళీ సెకండ్ ఫోటో ఫ్రెండ్స్. ఇలా మీరు ఏం చేస్తారంటే మనకు బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మనకు బీట్ మార్క్ మధ్యలో ఈ విధంగా ఫోటోస్ని ఫిల్ చేసుకోండి, ఓకేనా. ఇలా మాత్రం ఫోటోస్ని ఫిల్ చేసుకోండి. ఫోటోస్ని ఫిల్ చేసుకుని మనకు లాస్ట్లో వాటికి మనం పేజ్ కర్వ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ ఫోటోస్ని బీట్ మార్క్ మధ్యలో ఈ విధంగా ఫిల్ చేసుకోండి, ఓకేనా. ఇలా ఫిల్ చేసుకొని మనం లాస్ట్ వరకు చూడండి, మనకి ఇక్కడ 18.24 ms వరకు అయితే మనకు వీడియో డ్యూరేషన్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ వరకు మీరైతే ప్రతి ఫోటోని మాత్రం ఈ విధంగా బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా బీట్ మార్క్ మధ్యలో అన్ని ఫోటోస్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఒక 1 క్లిక్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా బాగా నీట్గా మీకు అర్థమవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఆల్మోస్ట్ అన్ని ఫోటోస్ పెట్టాను, ఓకేనా. ఒక ఫోటో పెడితే సరిపోతుంది. ఇలా ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీడియా అండ్ ఇక్కడ మనకు ఫోటో, ఇక్కడ పైన 3 డాట్స్, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది, ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు అన్ని ఫోటోస్ని పెట్టుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అందుకోసం అయితే మనం ఫస్ట్ ఫోటోకి అవసరం లేదు, ఇక్కడ జస్ట్ ఏం లేదు. ఈ ఫోటోకి మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అని ఫిల్ కలర్ని స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా మనకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఎగ్జాంపుల్కి ఈ ఫోటో రీప్లేస్ పెడతాను చూడండి, చూసారు కదా. మనకు ఆటోమేటిక్గా అక్కడ మనకు ఫోటో మాత్రం రీప్లేస్ అయిపోతుంది, ఓకేనా. దానికి ఉన్న షేక్ ఎఫెక్ట్స్ మొత్తం, దానికి ఉన్న వెర్టికల్ ఎఫెక్ట్స్ మొత్తం ఈ ఫోటోకి సింపుల్గా యాడ్ అయిపోతుంది, ఓకే. ఇక్కడ ఏం టచ్ చేయకండి. ఫస్ట్ ఫోటో ఓన్లీ రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మిగతా ఫోటోస్ అన్నింటినీ ఫిజికల్గా యాడ్ చేసుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోం. దానికోసం అయితే సింపుల్గా 1 సెకండ్ బయటకు వచ్చండి. ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇచ్చాను, దాన్ని XML ఇచ్చాను, ప్రీసెట్ ఇచ్చాను, ఓకేనా. మీరు ఈ పేజ్ కర్ ఎఫెక్ట్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు సినిమాటిక్ లెవెల్లో లుక్ వస్తుంది. జస్ట్ ఏం లేదు, ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి, కానీ ఇక్కడ అయితే మీరు ఏ ఫోటోకి టచ్ చేయకండి, ఓకే. మనం ఫస్ట్ ఫోటో ఆల్రెడీ రీప్లేస్ పెట్టాం కాబట్టి మనం సెకండ్ ఫోటో దగ్గర నుంచి సింపుల్గా అన్ని ఫోటోస్కి ఈ విధంగా అయితే మీరు షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, ఓకే. మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి, ఓకేనా. ప్రతి ఫోటోకి ఇదైతే మనం పేజ్ కర్వ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అయితే సినిమాటిక్ లెవెల్లో లుక్ వస్తుంది, ఓకేనా. కొంచెం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. మీకు చాలా బాగా నీట్గా వస్తుంది. మీరు అవుట్పుట్ అంటే మనకు ప్రివ్యూలో ఎలా ఉందో ఫ్రెండ్స్ వీడియో సేమ్ అదే విధంగా మీకు అయితే లుక్ వస్తుంది, ఓకేనా. ప్రతి ఫోటోకి మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి ఓన్లీ ఒక ఫస్ట్ ఫోటో తప్పించి మిగతా అన్ని ఫోటోస్కి మాత్రం ఈ పేజ్ కర్వ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా నీట్గా ఉంటుంది, ఓకేనా. కొంచెం మీకు అయితే అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, ఎట్లాంటి లింక్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు 100% నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. మొత్తం మీరు అన్నింటినీ మొత్తం షేక్ ఎఫెక్ట్స్ మనం ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు ప్రివ్యూ చూసుకోండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకేనా. మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.